స్నైపర్ సార్. సందీప్, హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్, ఎవడు సార్ నాడు? ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో ఏసీ సార్? స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. Yes, sir. ఏం చేస్తున్నారు? కమిషనరీ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ సార్. ఏ యాంటోనీ, సార్. ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి వాడు క్రాస్ అయితే షూట్ చేసే. ఓపెన్ సార్. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కెమెరా. సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. Clean shot for me. లేపేయ్. హెచ్చరికలను మీరి బ్యాంక్ లోపల ఉన్న దుండగులను ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబు తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్ సార్. పోలీసులు అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. గోడని స్కాన్ చేసే మిషన్ తో లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు. టూనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు, ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలే పోండి అవతలకే. ఏం లా అండ్ ఆర్డర్ అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది? బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో. పొరుగురోళ్ళే, మామూలు కారు. వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్య ఏంట్రా చూపు? పోండ్రా మీ ఊరికి పోండే. బాబు ఏంటన్నా? Baby, your friend's bank is under attack. నీరు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాల్ని ఆపివేసే బందీల్ని చంపేస్తామని దోపిడీదారులు హెచ్చరించారు. హలో రే క్రిష్, క్యా హువా? నీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది? నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా. వద్దురా, శామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు. నంబర్ 3 తో మాట్లాడి ఏపీ సీఎం తో మాట్లాడాలి. సార్, నంబర్ 3 ఉండు, మళ్ళీ చేస్తా. నమస్తే జీ. ఏపీ సీఎం తో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే షేర్ వాల్యూ 2 రూపీస్ తగ్గిపోయింది. నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్లే ఏదో చేశారనుకుంటా. మాట్లాడాను క్రిష్, సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు. యూ డోంట్ వరీ. సిచ్యువేషన్ ని కమిషనర్ దయాకర్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు. పబ్లిక్ ఒంటి మీద బాంబు పడుతుంటే పోలీసులు ఎలా షూట్ చేస్తారు సార్? నా హస్బెండ్ లోపల ఇరుక్కున్నారు సార్. కాపాడండి సార్. మా అబ్బాయి లోపల ఉన్నాడు సార్. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఏంటి ఆంటనీ? సార్ ఏమంటున్నాడు మీ వాడు? సార్ నాకేమీ తెలీదు సార్. ఎండ దంచేస్తుంది కదా, చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు.
లోపల వేసి ఉందా? సార్ నా అయ్య మీదొట్టు నాకేమీ తెలియదు సార్. పట్ట పగలు బ్యాంకులోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి? బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి. హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి. కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి. మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి. అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి. సార్ ఐ హావ్ 2 kids సార్. హెల్ప్ మీ సార్. ఓరా నన్ను అడిగాక అమ్మా మహాలక్ష్మి నాతోనే ఉండమ్మా. ఇక్కడున్న మొత్తం డబ్బుని కౌంట్ చేయమని దాన్ని నువ్వు రికార్డ్ చేయి. కమలు, అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు చెప్పు. ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడేశాను. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. సార్ ఐఎమ్ శామ్ జేకబ్, యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్లో 500 crores ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం. ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్. సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు. ఆ డబ్బును దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది. సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్. సార్ 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 బ్యాంక్ లోంచి ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు. డోంట్ వరీ, సేఫ్ జోన్ లో వెయిట్ చేయండి. రెండు కెమెరాలు అయిపోయాయి సార్. ఇంకా 5 కెమెరాలు ఉన్నాయి. 1 hour సార్. ఫాస్ట్. సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే. అడగండి, అడిగి తీర్చేయండి. రికార్డ్. సార్ మీ కోరికేంటో చెప్పారంటే. డబ్బు తీసుకుని తప్పించుకెళ్ళడానికి నాకొక చెప్పండి సార్. కారు కావాలా? హెలికాప్టర్ ఇస్తాను, తప్పించకపోతారా? అయితే మరేం కావాలి సార్? నాకు ఒక జలాంతర్గామి కావాలి. జలాంతర్గామా? జలాంతర్గామి కావాలా? ఈ సముద్రపు అడుగున వెళుతుంది ఆ జలాంతర్గామి కావాలి. మీకు మైండ్ దొబ్బిందా? జలాంతర్గామి ఎందుకు సార్? అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు. అవును సార్, మేము పట్టేసుకుంటాం. అమౌంట్ జలాంతర్గామిలోకి ఎక్కిస్తే మీరు చేసి చేయలేరు కదా. ఇండియన్ బార్డర్ దాటాక పంపించేస్తా. జలాంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఒక రోజు రెంట్కి అడగండి సార్. ఏ అంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా? సార్ ఏ మీ వాడు చెప్పలేదా? సార్ అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేదు. ఉందా? ఉంది. ఏం కావాలి? అనవసరంగా కెలికి వదిలేసావు. ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా? ఓయ్, అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతున్నా. మంత్లీ మామూళ్ళే 5 లక్షలు వస్తాయని. లాల్చీ పైజమా నువ్వు కొనిచ్చేయి, చెవిపోగు నేను కొనుక్కుంటాను. అర్థరద్దా? అరే కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగదవైతే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క. డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్. అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు. గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు.
కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తాను. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపలున్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్. ఇక్కడ జరిగేదంతా వాడికిలా తెలుస్తుంది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కట్ చేయండి. ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు. అందరినీ పంపించేయండి. లైవ్ కట్ అయిపోయింది. టైం లేదు. ప్లాన్ తెలిసిందా? లేదు, వెతుకుతున్నాను. కనిపెడతాను. జాగ్రత్తగా ఉండు. ఓకే డాక్టర్. కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్. బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? మాస్క్ వేసుకున్నారు సార్. ఒకడు తెల్ల చొక్కా, ఆరుగురేమో నలుపు, ఒకడు ఆకుపచ్చ, ఇంకొకడు బ్లూ. తెల్ల చొక్కా వాడు చాలా డైరింగ్ గా పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్. మొత్తం ఎంతమంది? 9 మంది సార్. అయితే 3 లోపల ఉన్నారు. బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి. మార్నింగ్ అతను బ్యాంకులోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో చూడండి. అటువైపు చూడు. ఏం దొరకలేదు. ఇక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు? సార్, కోస్టల్ ఏరియా క్లియర్ సార్. హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు. బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోసివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు సార్. వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకుంటారు. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లోపల 3వ టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి. వెస్ట్.
ఇక్కడ బండి ఆగిందా? సార్ టెలిఫోన్ బండి ఇటువైపు వెళ్ళింది సార్. కంట్రోల్ రూమ్ యూ బ్యాంక్ ఆపరేషన్. హలో దక్షిణ డబుల్ క్రాస్ చేసి ఎవరో తెలిసింది. నువ్వు వెళ్ళారా? ఢిల్లీ బైక్ తీసుకురారా.